కొన్నిసార్లు మనం మూర్ఖ పనులు చేస్తాం, మనకు తెలియకుండా దెబ్బ కొడుతుంది. ఇది మనకి అన్యులుగా ఉన్నప్పుడు సైతం ఎఫెక్ట్ చూపించింది మా. అప్పటి నుంచే దేవుడు వెంటాడుతా ఉన్నాడు. పాప మార్కెట్కి వెళ్ళాడు కూరగాయలకి. మా నాన్న 50 రూపాయల నోటు ఇస్తే అతను 500 చిల్లర ఇచ్చాడంట. మా నాన్న ఈయన ఇచ్చింది 50 రూపాయల నోటు, ఆయన 500 చిల్లర ఇచ్చాడు. అంటే 450 ఇచ్చాడు అనుకోండి. మా నాన్న అప్పుడు దరిద్రం ఇబ్బందిగా ఉన్న రోజులు జేబులో పెట్టుకొని వచ్చాడు. దేవుని సమయం కోసం కనిపెట్టుకోవాలి. ఈరోజు ఎక్కువ మంది లేరండి ఇట్లాంటి వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు వర్క్తో పాటు ఇతర మాధ్యమాలు, ఇతర వ్యాపకాలు, ఇవి మన టైం మొత్తాన్ని తినేస్తున్నాయి. దీనివల్ల మనం దేవునికి ప్రశాంతంగా కొంత సమయం ఇవ్వలేకపోతున్నాం. సరే, అలా సమయం ఇవ్వలేదు, కనీసం ఒక 3 రోజులు ఫాస్టింగ్ పెట్టుకోనైనా, సరే ఉపవాసం కూడా ఉండలేవు, తినైనా 30 తినైనా కాస్త దేవునికి కాస్త అప్పుడప్పుడు కాస్త అందుబాటులో కాస్త. ఎప్పుడో నేను ఉపవాసాలు అన్నప్పుడు మాత్రం వస్తారు ఇక బైబిల్ తీసుకొని. ఇక చెప్పాడుగా రాపోతే ఎట్టా అని. నేను చెప్పటం కాదు, మీరు 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 రేపబడాలి కదా. తరచుగా మీరు వ్యక్తిగతంగానైనా 2-3 కలిసి అయినా రండి, మనం దేవునితో గడుపుదాం, దేవుని ముందు కూర్చుందాం, కనిపెట్టుకుందాం, ప్రార్థన చేద్దాం, దేవుని సంగతులు ధ్యానిద్దాం, కాస్త ప్రశాంతంగా మనసుని దేవునికి లీనం చేద్దామని ఎంతమంది అనుకుంటారండి. అందుకే నువ్వు అందలేదనుకో, అందేటట్టు కనపడలేదనుకో, దేవుడే నిన్ను ఒంటరిని చేస్తాడు. నీ మీద ప్రణాళిక ఉంటే తప్పదు నీకు ఆ పరిస్థితి. లేకపోతే నువ్వు బోల్డ్ అనేది చుట్టూ తగిలించుకొని కూర్చున్నావుగా. తెంచుకునేటట్టు లేవని అవసరమైతే తెంచి అవతల పడేసి సింగిల్ 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 చేసి కూర్చోబెడతారుగా, పనుందిరా నీతో అని. అర్థమైందా? కాబట్టి ఎంత ఇప్పుడు మనకి తెంచిందాక అవసరమా, తుంచిందాక అవసరమా? వద్దొద్దు. ఎందుకు, మనం బహుప్రియుల లెక్కలో ఉందాం, అల్పప్రియుల లెక్కలో కాదు. కొంచెం అందుబాటులోకి వెళ్దాం ఆయనకి. నిజంగా ఆయన్ని ప్రేమించే వాళ్ళు ఆగుతారా అండి? కనీసం నెలకు ఒక 3 రోజులన్నా కేటాయించుకొని తినో లేకపోతే తినకుండానో దేవునికి దగ్గరలోకి వెళ్తారు. అట్లాంటి సరికి ఏమన్నా కనపడిద్దంటే, ఆదివారం పోయారంటే మళ్ళీ ఆదివారం ఏమన్నా అన్నయ్య అనుకుంటా. నెలలు ఖర్చు అయిపోయినా సరే దేవుడితో గడపరు, ఏం లేదు. చెప్పింది అర్థం చేసుకొని కొంచెం దేవునికి అందుబాటులోకి వెళ్ళండి. మానసిక ఒత్తిళ్ళు తగ్గుతాయండి, మెంటల్ ప్రెషర్ తగ్గిద్దండి, షుగర్ బీపీలు కూడా కంట్రోల్ అవుతాయండి. కనీసం నెలకు 1 రోజు అండి ఏమండే ఉపవాసం ఉండి కాస్త అన్ని పక్కన పెట్టి, ఆ సెల్ ఫోన్ పక్కన పెట్టి, దేవునికి స్తోత్రం పక్కన పెట్టి కొంచెం కొంచెం దేవునికి దగ్గరలోకి, మందిరంలోకైనా ఏకాంతానికి అక్కడ అంటే ఆడపిల్లల కోసం కూడా అంత భద్రంగా చుట్టూ కాంపౌండ్ పెట్టించి మీకు అంత అవకాశం. ఎందుకంటే దేవునితో నా బిడ్డలు గడుపుతారు, నా మాదిరిని అనుసరిస్తారు. నా ప్రభు నేను ఎలా కలుసుకుంటానో నా బిడ్డలు కూడా అలా కలుసుకుంటారు, ఆత్మీయంగా ఎదుగుతారు, ప్రత్యక్షతలు పొందుతారు, ప్రభు దర్శనం పొందుతారు, ఆత్మలో బలపడతారు, అనేక మందికి జ్యోతులై వెలుగుతారని ఆశించాను. చూడు, ఒక్కసారి పరిశీలించుకో. ఎవరినైనా అపార్థం చేసుకున్నావా? ఎవరి విషయంలో తప్పుగా ప్రవర్తించావా? ఎవరినైనా నిందించావా? ఎవరి విషయంలో గర్వంగా ప్రవర్తించావా? ఎవరినైనా దూషించావా? ఎవరి విషయంలో శ్రమ కలిగించావా? విధవరాండ్రని ఏడిపించావా? దిక్కులేని పిల్లల్ని ఏమన్నా బాధ పెట్టావా? అక్రమ సంబంధాల్లో ఏమన్నా కొనసాగుతున్నావా? రహస్యంగా అవకాశం దొరికిందని పాపం చేసి మింగేసి ఊరుకున్నావు. అలాగా ఏం లేదు, ఎవరికి తెలియదు, నేనే మింగేశానని అలాగా రహస్య పాపాల్లో కొనసాగుతున్నావా? అందరం 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 కొంతమంది ఏమన్నా అశ్లీల చిత్రాలు చూస్తున్నావా? ఏం చేస్తున్నావు? అసలు నువ్వు ఎట్లున్నావు? నీ పవిత్ర జీవితం ఎలా ఉంది? దేవుని ముందుకు వెళ్ళాలి నువ్వు. తమ్ముళ్ళు, ఎంతమందికి అర్థమైంది తమ్ముళ్ళు నేను చెప్పింది? పాయింటా కాదా? అలా ఎప్పుడన్నా కూర్చున్నావు నువ్వు దేవుని ముందు? అసలు పని కట్టుకొని ఏకాంతంగా వెళ్ళి ఒప్పుకునే ప్రక్రియ చేసావా? చేసుంటే ధన్యులు, చేయకపోతే ఇప్పుడు నేను చెప్తున్నాగా అలవాటు చేసుకోండి.
దేవునికి ఒక టైం ఇవ్వండి ప్లీజ్. దేవునికి టైం ఇవ్వండి. దేవుడు నిన్ను దర్శించినట్లు, ఆయన చిత్తం నీకు బయలుపరచినట్లు, నీ ఎడల దేవుడు తన సంకల్పాలు వ్యక్తం చేయనట్లు, ఆయన దాచిపెట్టిన రహస్యాలను నీకు చెప్పినట్లు, భవిష్యత్తు సంభవాలకు నిన్ను రెడీ చేయనట్లు దేవునికి టైం ఇవ్వండి. అంతేకాదు దేవుడు నిన్ను స్వస్థపరిచినట్లు, నీ శ్రమ నుంచి నిన్ను విడిపించినట్లు, నీ పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు, ఏ శ్రమ ఏ కారణాన్ని బట్టి వచ్చిందో వాటన్నిటి నుంచి నిన్ను విడిపించినట్లు. కొన్నిసార్లు మనం మూర్ఖ పనులు చేస్తాం, మనకు తెలియకుండా దెబ్బ కొడుతుంది. ఇది మనకి అన్యులుగా ఉన్నప్పుడు సైతం ఎఫెక్ట్ చూపించింది. అప్పటి నుంచే దేవుడు వెంటాడుతా ఉన్నాడు. పాప మార్కెట్కి వెళ్ళాడు కూరగాయలకి. మా నాన్న 50 రూపాయల నోటు ఇస్తే అతను 500 చిల్లర ఇచ్చాడంట. మా నాన్న ఈయన ఇచ్చింది 50 రూపాయల నోటు, ఆయన 500 చిల్లర ఇచ్చాడు. అంటే 450 ఇచ్చాడు అనుకోండి. మా నాన్న అప్పుడు దరిద్రం ఇబ్బందిగా ఉన్న రోజులు జేబులో పెట్టుకొని వచ్చాడు. మేము బొట్ల మా అమ్మ చెప్పింది, పూరిల్లు 450. మా నాన్న లాజిక్ ఏంటి తెలుసా? నేను అడిగానా ఏంది, నేనేమో దొంగతనం చేశాను, వాడే ఇచ్చాడు, నేను ఇచ్చా. తన మనసుకు అలా చెప్పుకున్నాడు. మా నాన్న ఇంటికి వచ్చేసరికి సాయంత్రం వేళ, నైట్ టైం పోయాడు, తీసుకొస్తున్నాడు 450. 50కి 450. మా అమ్మ ఏం చేసింది, ఏదో వస్తువు అవసరమై దీపం తీసి అట్లా పెట్టి చూస్తుంది. ఇప్పుడు ఈ దీపం ఏడుందో మీకు తెలుసు. ఆ పాక కంటుకుంది. గుప్పున మంటలేసింది. ఇంటికి వచ్చేసరికి బయటకు వచ్చింది, మంట అల్లుకుంది. మా నాన్న ఇంటికి వచ్చి 450 అనుకుంటూ వచ్చాడుగా, మొత్తం బూడిదైపోయింది. ఇట్లా కొడుతుంటే ఒక పక్క నుంచి చేసిన బుద్ధిహీనమైన పనులకి ముఖాలు బగులుతుంటాయి. సిగ్గు తెచ్చుకోవాలి కదా, మారు మనసు పొందాలి కదా. నేను చేసిన ఆ దరిద్ర పని వల్లే కదా ఇలా అయిపోయిందని. నువ్వు తాగటం మొదలు పెట్టావు. ఈరోజు నీ పిల్లలు కూడా స్టార్ట్ చేశారు. నీ ముందు అసలు వినయంగా ఉన్నట్టు ఉంటారు, కానీ వాడు తాగే దగ్గర వాడు తాగుతున్నాడు. ఎందుకంటే నీ మాదిరిని వాడు ఫాలో అవుతాడు. తల్లిగా నువ్వు తప్పులో బ్రతుకుతున్నావు, నీ బిడ్డ కూడా ఇప్పుడు అక్రమ మార్గంలోకి వెళ్ళిపోయింది. నీకు తెలియదు సంగతి. ఒకరోజు నువ్వు ప్రశ్నించినప్పుడు, నీకు దొరికినప్పుడు, ఎందుకు నువ్వు ఇలా చేసావంటే మరి నువ్వు చేసింది ఏందని నీ బిడ్డని అడిగే పరిస్థితి వచ్చింది. ఒకసారి ఆలోచించండి. ఒప్పుకోవాలి కదా, దిద్దుకోవాలి కదా, సరి చూసుకోవాలి, మారు మనసు పొందాలి. అట్లాగా మమ్మ ఏం చేసింది తెలుసు? ఒకసారి మా నాన్న చేసిన పాపం అదైతే మమ్మ ఒక పాపం చేసింది. చిన్నప్పుడు నాకే ఇబ్బందిగా ఉందిలే పరిస్థితి. అందరం దరిద్రంలోనే ఉన్నాం, సమాజమే దరిద్రతలో ఉంది. అప్పుడు మా ఇంటికి బట్టలు ఉతికే వాళ్ళు వస్తారు. పాపం వాళ్ళకి బట్టలు ఇస్తాం కదా. ఒకరోజు ఆ బట్టలు తీసుకెళ్ళి ఆమె కొడుకు ఒంటి మీద నేను వేసుకునే వస్త్రం కనపడింది. లాగులు వేసుకునేవాళ్ళం కదా చిన్నప్పుడు. నా లాగు వాడి ఒంటి మీద కనపడింది మా అమ్మకి. నేను కూడా నా చిన్నోడిని చూస్తున్నా. వాడిని గద్దించి రోడ్డు మీదే, వాడు చిన్నోళ్ళే, నేను కూడా చిన్నోడిని, పిల్లలంగా పొట్టుపట్టు పిల్లలం, నిక్కరిప్పించింది వాడి చేత. బాబు వాడు మొండిమల్ల పరిగెత్తాడు ఇంటికి. నాకు ఆ చిన్న హృదయంలోనే భలే కోపం వచ్చింది మా అమ్మ మీద. ఏంటి అంటే నన్ను దండిద్దాం, ఎందుకు వచ్చిన గొడవ. మీకు తెలుసా, ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు వస్త్రహీనతను అనుభవించాం. కొన్ని సంవత్సరాలు వస్త్రహీనత. చివరికి ఏ గతి పట్టిందంటే సెకండ్ హ్యాండ్ బట్టలు కొనుక్కొని తొడుక్కునే కర్మ పట్టింది. కొన్నిసార్లు మనం మూర్ఖంగా చేస్తాం, ఏముందలే అనుకుంటాం. కొడుతుంది, అది ఖచ్చితంగా కొట్టింది. గుండెలో భయం ఉండొద్దు, పైన దేవుడు ఒకడు ఉన్నాడు కదా, అస్సలు పట్టించుకోరు. తర్వాత ఎప్పుడు పోయిందో తెలుసా ఆ దరిద్రం? దేవుడిని నమ్ముకొని పాపాలు ఒప్పుకున్నప్పుడు పోయింది ఆ శాపం. తెలీదు, నా తల్లికి తెలీదు, మారు మనసు లేదు, విగ్రహారాధికులు. మాకే లేని పరిస్థితి. మరి ఎప్పుడేం చేద్దాం? మరి అలా స్పందించినందుకు అలాగా, నాన్న అలా చేస్తే అలాగా. అప్పటి నుంచి వెంటాడుతున్నాడు. మీ అందరికీ చెప్తున్నాను, ఎవరిని బాధ పెట్టావో
ఆటో ఎక్కి పొలం పనికి బయలుదేరారు. పాపం విధవరాలు, దేవుణ్ణి బిడ్డ, ఆమె పనికి ఆమె వెళ్తుంది. ఇప్పుడు ఎవరు ఆటో పోతుంది, ఎవరు బయలుదేరారు నేను చూసుకుంటా ఉంటుందా? పాపం ఆమె పట్టదిప్పలకి ఆమె పోతుంది. భర్త లేడు, మరి నీడ లేదు. ఆ పిచ్చి తల్లి ఆమె పొట్ట పోసుకొని బిడ్డలకి అంత కడుపు నింపుకోవడానికి చాకిరికి వెళ్తుంది. ఒక ఆమె ఏముంది, ఆటోలో ఉన్నామా, ముండమోపు మొఖం వేసుకొని, దరిద్రం మొఖం వేసుకొని సుమా అంట పొలానికి పోతుంటే ఇట్లాంటి మొఖాలు వేసుకొని వస్తారు, ఎందుకు పుడతారని వేసింది. నోరు ఉంది కదా, వాగుతూ ఉంటారు కొంతమంది. అదే రోజు సాయంత్రం 6 ఆమె భర్త చనిపోయాడు. ఈ మాట అన్న ఆమె భర్త చనిపోయాడు. అదే రోజు సాయంత్రం 6 ఎందుకు నోరు ఉంది కదా అని పనికి మాలిన వాగటం? విధవరాలన్నప్పుడు భయం ఉండొద్దు, జాలి ఉండొద్దు నీకు? నాకు భర్త ఉన్నాడు, ఆమెకి నీడ లేదు, విధవరాలు పాపం అని అమ్మమ్మ రా తల్లి అని చెప్పని చేతనైతే సాయం చేయి, అంతేగాని దూషిస్తావా? మళ్ళీ సాయంత్రం రోజు పూర్తి కాకముందే ఆ వైధవ్యం ఆమెకు ప్రాప్తించింది. బిడ్డలారా, కొన్ని తెలిసి కొన్ని తెలియక ఇతరులను తృణీకరిస్తా, ఇతరుల పాపాలు పంచుకుంటా, ఇతరుల విషయంలో పాపం చేస్తా, మనం చేసే మూర్ఖపు చేష్టలు మనకు తగులుతాయి. అవన్నిటి నుంచి మనల్ని దేవుడు విమోచించాలని ఆహ్వానిస్తున్నాడు. రా, ఒప్పుకో, దిద్దుకో, మారు మనసు పొందు, ఇంకోసారి చేయవాకు. చూపిస్తాడు నీకు, నువ్వు కూర్చో దేవుని ముందు, నీ తప్పులు నీకు చూపిస్తాడు ఆయన. సినిమా కనపడింది, నీ సినిమా నీకు నా తండ్రి బయలుపరుస్తాడు. నీకు ఒప్పుకొని దిద్దుకో, సరి చేసుకో, క్షమాపణ కోరుకు. అప్పుడు నీ హృదయం ఎంత ప్రశాంతంగా ఉంటుందో చూడు, నీ మనసు ఎంత ఆనందంగా ఉంటుందో చూడు, నీ సర్వ శరీరము ఆరోగ్యమయమైపోతుంది. ఓ, నీ కుటుంబంలో పరిస్థితులు సమాధానకరంగా మారిపోతాయి. అది జరగాలంటే నేను చెప్పింది చేయను. జాగ్రత్త పడు. కృప మనందరికీ తోడై ఉంటుంది కాక.